బాలీవుడ్ స్థాయి సినిమాలైతే 100 కోట్ల పైన బడ్జెట్ అవసరమవుతుంది. ఈ క్రమంలో మణిరత్నం తాజా డ్రీమ్ ఫిలిం ఆగిపోవడానికి కూడా బడ్జెట్ విషయాలే కారణం అని అప్పట్లో తెలిసిన తాజాగా ఆ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు తెలిసాయి. దక్షిణాది దర్శక దిగ్గజం మణిరత్నం కొన్నేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పొన్నియిన్ సెల్వన్ సినిమా ఇప్పటికీ హాట్ టాపిక్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ విశాల్, అనుష్క శెట్టిలను ప్రధాన పాత్రలో తీసుకుని ఈ కథను భారీ ఎత్తున నిర్మించాలని ఆయన భావించారు. అయితే భారీ అంచనాలు మోయాల్సిన ఈ భారీ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఆగిపోవడంపై రకరకాల వదంతులు వచ్చినప్పటికీ తాజాగా అసలు విషయం చెబుతున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన జయమోహన్, తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నా కూడా ఏ ఒక్క దేవాలయంలోనూ ఈ సినిమా షూటింగ్ కు అనుమతి లభించలేదు. దీంతో భారీ స్థాయిలో దేవాలయాల సెట్టింగ్లు వేసి చిత్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి అలా చేయాలని నిర్ణయానికి వచ్చిన ఈ సెట్టింగ్ల కోసమే 50 కోట్లు ఖర్చు అవుతుండటంతో అది ఆర్థికంగా సాధ్యం కాదని తేల్చి ప్రీ ప్రొడక్షన్ దశలోనే సినిమా ఆపేశారు అని చెప్పారు. కాగా భారీ తారాగణంతో వస్తున్న చారిత్రాత్మక సినిమాకు మొదట్లో 200 కోట్ల బడ్జెట్ అవుతుందని భావించారు. అంత బడ్జెట్ తో సినిమా తీయడం ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాకపోవడంతో దీన్ని ఆదిలోనే ఆపేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో నా